మిడిల్ ఈస్ట్లో యుద్ధం చెల్లారనుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు అమెరికాతో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి ఒప్పందంలో భాగంగా తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించింది. యుద్ధాన్ని ముగించడానికి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉద్దేశించిన శాంతి ఒప్పందం ఖరారవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. మాకు అణ్వాయుధాలు అవసరం లేదని, అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నామంటూ ఇరాన్ అధ్యక్షుడు విస్పష్టంగా ప్రకటించారు. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అమెరికా ప్రకటించింది. అణ్వాయుధ పరీక్షలకు ఇరాన్ దూరంగా ఉంటుందని, యురేనియం నిల్వల్ని నిర్వీర్యం చేస్తోందని అగ్రరాజ్యం ప్రకటించింది. ఇదే విషయాన్ని పరోక్షంగా ట్రంప్ కూడా స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం చాలా వరకు కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ అంశంపై భాగస్వామ్య మిత్ర దేశాలతో మాట్లాడానన్నారు. అయితే సమయం అమెరికాకు అనుకూలంగా ఉందని, ఒప్పందానికి తొందర పడొద్దని తన ప్రతినిధులకు సూచించారు ట్రంప్. పొరపాట్లకు తావు లేకుండా పీస్ డీల్ ఉండాలన్నారు. మరోవైపు ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేంత వరకు హార్ముజ్ జలసంధిపై అమెరికా నిర్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహాం ఒప్పందంలోకి చేరాలని ఇరాన్ను ఆహ్వానించారు ట్రంప్. ఒప్పందం అమలైతే ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వల్ని వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 440.9 కిలోల యురేనియం ఉంది. 60% వరకు శుద్ధి చేసిన యురేనియం ఇది. దీన్ని వదులుకోవడానికి ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల్ని ఎంత మేరకు నిర్వీర్యం చేయాలి, మిగతా నిల్వను ఏం చెయ్యాలి అనే అంశంపై 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్యల్లో నిర్ణయిస్తారు. నిర్వీర్యం చేయగా మిగిలిన భాగాన్ని స్వీకరించడానికి రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. 2015లో కూడా అణు నిరాయుధీకరణకు ఇరాన్ అంగీకరించినప్పుడు ఒప్పందం ప్రకారం ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో కొంత భాగాన్ని రష్యా స్వీకరించింది. హార్ముజ్ జలసంధి విషయానికొస్తే ఒప్పందం కుదిరిన తరువాత జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంటుంది. దీని ద్వారా రాకపోకలు సాగించే నౌకలపై ఇరాన్ ఎటువంటి సుంకాలు విధించదు. మరికొద్దిసేపట్లో శాంతి ఒప్పందానికి సంబంధించి పూర్తి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం దాదాపు కుదిరిందని అమెరికా ప్రకటించింది. అయితే ఇంకా సంతకాలు జరగలేదని ట్రంప్ ఆమోదం లభించాల్సిందని అధికారులు చెబుతున్నారు.